నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏంది? ఫస్ట్ టాపిక్ సెక్యూరిటీ రీఇంజనీరింగ్ ఫర్ డేటాబేసెస్. సెక్యూరిటీ రీఇంజనీరింగ్ అంటే నువ్వు సెక్యూరిటీని ఎట్లా రీఇంజనీర్ చేస్తావు బెటర్గా పర్ఫామ్ చేపించడానికి డేటాబేసెస్కి అంటే ఇప్పుడు చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ రీడిజైనింగ్ ఆర్ ఎన్హాన్సింగ్ డేటాబేస్ సిస్టమ్స్ టు ఇంప్రూవ్ దేర్ సెక్యూరిటీ పోస్చర్. అంటే ఏంది? రీడిజైన్ చేస్తావు లేకపోతే ఎన్హాన్స్ చేస్తావు డేటాబేస్ సిస్టమ్స్ని. ఎందుకురా అంటే సెక్యూరిటీ పోస్చర్ని ఇంక్రీజ్ చేయడానికి, టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ మిటిగేట్ వల్నరబిలిటీస్. ఎందుకురా అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఇంకా మీ వల్నరబిలిటీస్ని మిటిగేట్ చేయడానికి, ఓకేనా, తీసేయడానికి. దిస్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ దట్ ద డేటాబేస్ కెన్ రీవిజిట్ ఎవాల్వింగ్ థ్రెట్స్ అండ్ కంప్లై విత్ మోడర్న్ సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఈ ప్రాసెస్ ఏం చేస్తుందిరా అంటే డేటాబేస్ అనేది ఎవాల్వింగ్ థ్రెట్స్ని అని లేకపోతే మోడర్న్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని అని కంప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఓకేనా. దీనిలో కీ కాన్సెప్ట్స్ ఏంది? ఫస్ట్ యాక్సెస్ కంట్రోల్ మెకానిజం, ఆర్బిఏసి వాడుతుంది, ఏబిఏసి వాడుతుంది. డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఎన్క్రిప్షన్, ఇది ఒక కీ కాన్సెప్ట్. డేటాబేస్ యాక్టివిటీ మానిటరింగ్, డ్యామ్ అంటే ఏందో చూద్దాం. మానిటర్ అండ్ లాగ్ ఆల్ డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ మలీషియస్ యాక్టివిటీస్. అన్ని డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ని లాగ్ చేస్తుందంట. హెల్ప్స్ ఇన్ ఫారెన్సిక్ అనాలిసిస్ అండ్ ఆడిటింగ్, ఇదేం చేస్తుంది? హెల్ప్స్ ఇన్ ఫారెన్సిక్ అనాలిసిస్ అండ్ ఆడిటింగ్. దాని తర్వాత అనామలీ డిటెక్షన్ అండ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్, యూజ్ ఏఎంఎల్ టెక్నిక్స్ వాడే అనామలీ డిటెక్షన్ అండ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ చేస్తుంది. డేటా మాస్కింగ్ యూజ్ చేస్తుంది. ఫైన్ గ్రెయిన్డ్ ఆడిటింగ్ అంటే ట్రాక్ హూ యాక్సెస్డ్ వాట్ డేటా అండ్ వెన్, ఎప్పుడు ఎవడు ఏ డేటాను యాక్సెస్ చేసిండు అనేది ఫైన్ గ్రెయిన్డ్ ఆడిటింగ్ అంటే లాగ్స్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఇంటిగ్రిటీ కంట్రోల్స్ అంటే ఏంది? యూజింగ్ కన్స్ట్రెయింట్స్, ట్రిగ్గర్స్ ఆర్ వెరిఫికేషన్ టెక్నిక్స్, ఓకేనా. అవన్నీ యూజ్ చేసి డేటా ఇంటిగ్రిటీ అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సెక్యూర్ డేటాబేస్ డిజైన్, డేటాబేస్ యొక్క డిజైన్ ఎట్లుంది, దాని ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, లోపల అన్ని యాక్షన్స్ ఎట్లున్నాయి అదంతా సెక్యూర్ చేయాలి. నెక్స్ట్ బ్యాకప్ అండ్ రికవరీ మెకానిజమ్స్ తెలుసు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా. కీ టెక్నిక్స్ ఏంది? డేటాబేస్ సెక్యూరిటీ హార్డెనింగ్ ఏందిరా అంటే రిమూవ్ డిఫాల్ట్ అకౌంట్స్ అండ్ అన్నెసరీ సర్వీసెస్. నీకు ఏవైతే డిఫాల్ట్ అకౌంట్స్ ఉన్నాయో వాటిలో ఉన్న అన్నెసరీ సర్వీసెస్ తీసేసి, చేంజ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ దట్ పోజ్ రిస్క్స్. నీకు ఏవైతే డిఫాల్ట్ సెట్టింగ్స్ రిస్క్స్ పోజ్ చేసి అవన్నీ తీసేసి డిఫాల్ట్ సెట్టింగ్స్ నీకు నచ్చినవి పెట్టుకో. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్యూరిటీ లేయర్స్ని ఇంప్లిమెంట్ చేయి, డిఫరెంట్ సెక్యూరిటీ లేయర్స్ని. నెక్స్ట్ మైగ్రేషన్ టు సెక్యూర్ క్లౌడ్ డేటాబేసెస్. నువ్వేం చేస్తావు అంటే సెక్యూర్ క్లౌడ్ డేటాబేస్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి, ఓకేనా. ఎందుకు? విచ్ యూస్ ఫీచర్స్ లైక్ ఎన్క్రిప్షన్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఎన్క్రిప్షన్ యూజ్ చేయడం వల్ల నీకు అటాక్స్ అనేవి తక్కువ అవుతాయి అనమాట. నెక్స్ట్ డేటా పార్టిషన్ అని ఎందుకురా అంటే సెన్సిటివ్ ఫ్రమ్ లెస్ క్రిటికల్ డేటా. సెన్సిటివ్ డేటాని లెస్ క్రిటికల్ డేటా నుంచి నువ్వు పార్టిషన్ చేస్తే అది సపరేట్ ఇది సపరేట్గా ఉంటుంది. అప్పుడు నీకు లెస్ క్రిటికల్ డేటా తీసుకుంటాడు, సెన్సిటివ్ డేటాను కూడా దొంగలియడం ట్రై కాదు, ఓకేనా. నెక్స్ట్ పెనట్రేషన్ టెస్టింగ్ అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్. అంటే తెలుసు మనకి వల్నరబిలిటీస్ని ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది, ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది, ఓకేనా. నెక్స్ట్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్స్ అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో సెక్యూరిటీ రెగ్యులేషన్స్ లైక్ GDPR, HIPAA, PCI DSS, ఓకేనా. ఇవన్నీ కంప్లై కావాలి అంటే ఫాలో కావాలి, ఓకేనా. బెనిఫిట్స్ ఏంది? ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ డేటా బ్రీచెస్కి అగేన్స్ట్గా ఎన్హాన్స్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాయంట. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ అంటే ఇంప్రూవ్డ్ ఫాలో అంటే ఏంది? రూల్స్ని ఫాలో చేస్తుంది బేసిక్గా, ఓకేనా. నెక్స్ట్ బెటర్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మలీషియస్ యాక్టివిటీస్ని ఈజీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయగలుగుతుంది. రికవర్ ఫ్రమ్ ఫాస్టర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఒకవేళ అక్కర్ అయినా ఫాస్టర్గా రికవర్ అయ్యే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్ వాటర్ మార్కింగ్ అంటే ఏంది? మనకి ఏంటంటే సింపుల్ బ్రో, నీ కంపెనీ పేరుని నువ్వు వాటర్ మార్క్ పెట్టుకోవడం, ఓకేనా. వాటర్ మార్క్ అంటే నీకు చిన్నగా ఇట్లా నువ్వు రాసి పెడతావు నీ దానిపైన డేటా పైన. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. నీ దగ్గర వివో ఫోన్ ఉంది, నువ్వు ఫోటో తీసినాక వివో ఫోన్ వివో X60 లేకపోతే ఇది అని కింద ఇట్లా కనిపిస్తుంది చూడు ఫోటో అనేవి, అదే మన ఫోన్ నేమ్ పేరు, అదే కాపీరైట్ అనమాట, వాటర్ మార్క్ అనమాట, ఓకేనా.
నెక్స్ట్ ఇట్ ఈస్ అ టెక్నిక్ యూస్డ్ ఫర్ ఎంబెడింగ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ని ఎంబెడ్ చేయడానికి నువ్వు వాటర్ మార్క్ అనేది యూజ్ చేస్తావు. కాల్ వాటర్ మార్క్ ఇన్ టు అ డేటాబేస్ టు అజర్ట్ ఓనర్షిప్ చూపించడానికి, లేకపోతే టు డిటెక్ట్ అన్ఆథరైజ్డ్ యూజేజ్ చూపించడానికి కూడా వాడతాం. ఆ ట్రాక్ డేటా లీక్స్ ఏమైనా అయినాయా వాటిని ట్రాక్ చేయడానికి కూడా వాడతాం. ఓకేనా. ద వాటర్ మార్క్ ఈజ్ ఇంపర్సెప్టబుల్ టు రెగ్యులర్ డేటాబేస్ ఆపరేషన్స్ బట్ క్యాన్ బి రిట్రీవ్డ్ అండ్ వెరిఫైడ్ టు ప్రూవ్ ఓనర్షిప్. ఇది వాటర్ మార్క్ అనేది రెగ్యులర్ డేటాబేస్ ఆపరేషన్స్కి ఇంపర్సెప్టబుల్ అంటే కనిపించదు, అంటే అంత నోటీస్ కాదు. కాకపోతే అవసరం వచ్చినప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. దేనికి రా అంటే ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే. నెక్స్ట్ నీడ్ ఫర్ డేటాబేస్ వాటర్ మార్కింగ్ కావడానికి కారణాలు ఏంటివి? ఫస్ట్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ పైరసీ, అన్ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా. ఓకే. అసర్షన్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్ ఇన్ లీగల్ డిస్ట్రిబ్యూట్స్. ఓకేనా. ఓనర్షిప్ రైట్స్ చూపెట్టడానికి లీగల్ డిస్ట్రిబ్యూట్స్లో. ట్రాకింగ్ డేటా ట్యాంపరింగ్ అండ్ ఆర్ అన్ఆథరైజ్డ్ మోడిఫికేషన్స్ అని డేటా ట్యాంపరింగ్ అని ట్రాక్ చేయడానికి వాడతాం. మెయింటైనింగ్ ఇంటెగ్రిటీ ఆఫ్ వాల్యుబుల్ డేటాసెట్స్ యొక్క ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయాలంటే వాటర్ మార్కింగ్ అనేది వాడాలి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వాటర్ మార్క్ ఏంది? రోబస్ట్ వాటర్ మార్క్, ఫ్రాజైల్ వాటర్ మార్క్. రోబస్ట్ వాటర్ మార్క్ ఏం చేస్తుంది? విస్టాండ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ అటాక్స్ అండ్ మోడిఫికేషన్స్. అదే ఫ్రాజైల్ ఇట్ ఈస్ సెన్సిటివ్ అండ్ రిపోర్ట్స్ ఎవ్రీ మోడిఫికేషన్స్ ఆర్ ట్యాంపరింగ్ ఈజీలీ. నెక్స్ట్ వాటర్ మార్కింగ్ టెక్నిక్స్ ఎట్లా చేస్తావు? టెక్నిక్స్ ఏంది? బిట్ లెవెల్ వాటర్ మార్కింగ్, ఎంబెడింగ్ వాటర్ మార్క్ అట్ బైనరీ లెవెల్లో వాటర్ మార్కింగ్ అనేది చేస్తావు, ఎంబెడ్ చేస్తావు. దిస్ మెథడ్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు అటాక్స్ బట్ మే రిక్వైర్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు డేటాబేస్ స్కీమా. ఇది హైలీ ఏమంటారు రెసిస్టెంట్ అటాక్స్కి, కాకపోతే డేటాబేస్ స్కీమాకి ఊకే రిక్వైర్ చేంజెస్ కావాలన్నమాట, సిగ్నిఫికెంట్ చేంజెస్ చేయాలి. నెక్స్ట్ టపుల్ లెవెల్ అంటే ఏంది? ఎంబెడింగ్ వాటర్ మార్క్స్ బై ఆల్టరింగ్ సర్టెన్ టపుల్స్ విత్ ఇన్ ద డేటాబేస్. ఓకేనా. ఇక్కడ ఏం లేదు బ్రో, ఎంబెడింగ్ వాటర్ మార్క్స్ బై ఆల్టరింగ్ సర్టెన్ టపుల్స్ విత్ ఇన్ డేటాబేస్. ఒక డేటాబేస్లో ఉన్న టపుల్స్ అన్నిటిని ఆల్టర్ చేసుకుంటాను వాటర్ మార్క్ అనేది ఎంబెడ్ చేయాలి ఇక్కడ. దిస్ టెక్నిక్ బ్యాలెన్సెస్ రోబస్ట్నెస్ అండ్ యూజబిలిటీ. ఓకే. అట్రిబ్యూట్ లెవెల్ ఏం చేస్తారంటే ఇట్ ఇన్వాల్వ్స్ మోడిఫైయింగ్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ విత్ ఇన్ డేటాబేస్ టు ఎంబెడ్ వాటర్ మార్క్ని ఎంబెడ్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తారంటే స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తాం అంతే. వాటర్ మార్క్ ఎంబెడింగ్ ప్రాసెస్. వాటర్ మార్క్ ఎంబెడ్ చేయడానికి ప్రాసెస్ ఏందిరా అని అడుగుతుండు. ఫస్ట్, సెలెక్షన్ ఆఫ్ డేటాని సెలెక్ట్ చేసుకుంటాం. విచ్ పార్ట్ ఆఫ్ డేటాబేస్ విల్ బి వాటర్ మార్క్డ్. నెక్స్ట్, ఎంబెడింగ్ అల్గరిథం టు ఇన్సర్ట్ విచ్ వాటర్ మార్క్ వితౌట్ ఆల్టరింగ్ డేటాబేస్ పర్ఫార్మెన్స్. నువ్వు కొన్ని ఎంబెడింగ్ అల్గరిథమ్స్ వాడతావు. ఆ ఎంబెడింగ్ అల్గరిథమ్స్ వాడి వాటర్ మార్క్ని ఇన్సర్ట్ చేస్తావు వితౌట్ ఏంది ఆ డేటాబేస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేయకుండా స్లోగా అండ్ సెక్యూర్గా నీట్గా స్లైడ్ చేసేస్తావు అనమాట. వాటర్ మార్క్ని ఇన్సర్ట్ చేసేస్తావు. నెక్స్ట్, వెరిఫికేషన్ ఏంది? మెథడ్స్ టు డెవలప్ అండ్ ఎక్స్ట్రాక్ట్ వాటర్ మార్క్ టు ప్రూవ్ ఓనర్షిప్. వెరిఫికేషన్ ఏం చేసుకుంటావు? ఇవి కొన్ని మెథడ్స్ ఏందిరా అంటే అవి డెవలప్ చేసి ఏం చేస్తావురా అంటే ఆ మెథడ్స్ని డెవలప్ చేయవు. ఆ మెథడ్స్ యూజ్ చేసి వాటర్ మార్క్ని డెవలప్ చేస్తావు, ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. ఎందుకురా అంటే ఓనర్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి. ఓకేనా. ఆ వాటర్ మార్క్ని డెవలప్ చేస్తావు, ఎక్స్ట్రాక్ట్ కూడా చేస్తావు. వై? టు ప్రూవ్ ఓనర్షిప్. ఓకేనా. సెలెక్షన్ ఆఫ్ డేటా తెలుసు, అయిపోయింది. ఇది ఎంబెడింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంది? ఫస్ట్, రోబస్ట్గా ఉంటుంది అనమాట, ఎంత అయినా బడ్జ్ కాదు, చేంజ్ కాదు. నెక్స్ట్, డేటా క్వాలిటీ ఇంటిగ్రిటీ హై ఉంచుతుంది. స్కేలబిలిటీ అంటే ఇది నీకు లార్జ్ డేటాబేసెస్ ఉన్నా సరే అది ఈజీగా నీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటర్ మార్కింగ్ అనేది కాపాడుతుంది డేటాని. అప్లికేషన్స్ ఏంది? ఓనర్షిప్ ప్రూఫ్ చూపిస్తుంది. ట్యాంపర్ డిటెక్షన్కి వాడుతాం. ఏదైనా చిన్న ట్యాంపరింగ్స్ అయితే అది చెప్పేస్తుంది మనకి. యూసేజ్ కంట్రోల్ కోసం వాడతాం. నెక్స్ట్, ట్రస్ట్ వర్ది రికార్డ్స్ రిటెన్షన్ అంటే ఏంది? ట్రస్ట్-వర్ది రికార్డ్స్ రిటెన్షన్ రిఫర్స్ టు ద సెక్యూర్ స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిజిటల్ అండ్ ఫిజికల్ రికార్డ్స్. ట్రస్ట్-వర్ది రికార్డ్స్ రిటెన్షన్ అంటే ఏం లేదు బ్రో, అది ఏం చేస్తుంది? రికార్డ్స్ని రిటైన్ చేస్తుంది. అంటే ఏంది? నీకు కొన్ని రిఫర్స్ టు సెక్యూర్ స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్, కొన్ని సెక్యూర్గా స్టోరేజ్ చేస్తావు, మేనేజ్మెంట్ చేస్తావు. వేటినరా అంటే ఆఫ్ డిజిటల్ అండ్ ఫిజికల్ రికార్డ్స్.
కొన్ని ఫిజికల్ అండ్ డిజిటల్ రికార్డ్స్ని సెక్యూర్ చేస్తావు, స్టోర్ చేస్తావు, మేనేజ్ చేస్తావు ఇన్ అ వే దట్ ఎన్ష్యూర్స్ దేర్ అథెంటిసిటీ, ఇంటెగ్రిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఓవర్ టైం. వాటిని నువ్వు రికార్డ్స్ అంటావు. దేన్ని డిజిటల్ అండ్ ఫిజికల్ రికార్డ్స్ని ఏం చేస్తావు, ఇవి ట్రస్ట్ వర్దిగా రిటెన్షన్ చేసుకుంటాయి. అంటే ఏంది, స్టోరేజ్ చేస్తే మేనేజ్ చేస్తే సెక్యూర్గా. అది దిస్ కాన్సెప్ట్ ఈస్ క్రూషియల్ ఫర్ కంప్లయన్స్ విత్ లీగల్ రెగ్యులేషన్స్, సెక్యూరిటీ పాలసీస్ అండ్ బిజినెస్ నీడ్స్. ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు వాడుతున్నాం రా అంటే లీగల్ రెగ్యులేషన్స్ కోసం, సెక్యూరిటీ పాలసీస్ కోసం అండ్ బిజినెస్ నీడ్స్ కోసం. కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రస్ట్ వర్ది రికార్డ్స్ రిటెన్షన్. కీ ప్రిన్సిపల్స్ ఏంది, అథెంటిసిటీ ఉండాలి, ఓకేనా, ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయాలి, రిలయబిలిటీగా ఉండాలి డేటా అనేది, ఆ రికార్డ్స్ అనేవి, ఓకే, ఈజీగా యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. కంప్లైన్స్ అంటే ఏంది, రూల్స్కి లేకపోతే కొన్ని ఏమంటారు రూల్స్కి కొన్ని యాట్రిబ్యూట్స్కి కంప్లైగా ఉండాలి. అంటే ఏంది, ఫాలో కావాలి వాటిని, ఓకేనా. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏందిరా అంటే డేటా ట్యాంపరింగ్. ఒకవేళ డేటా ట్యాంపరింగ్ అయితే ఆ రికార్డ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయిపోతుంది, ఓకేనా. ఆబ్సలెన్స్ అంటే ఏంది, ఫార్మాట్స్ అండ్ స్టోరేజ్ బికమ్ అవుట్డేటెడ్. అక్కడ ఏం రా అంటే ఆబ్సలెన్స్ అంటే ఒకవేళ నీకు అవి స్టోర్ చేసుకున్న ఫార్మాట్ అనేది లేకపోతే స్టోరేజ్ అనేది అవుట్డేటెడ్ అయిపోతే నీకు ఛాలెంజ్ అనేది అక్కరవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ థ్రెట్, ఎవరైనా సెక్యూరిటీని థ్రెట్ చేస్తే. నెక్స్ట్ లీగల్ కంప్లైన్స్, ఒకవేళ నీకు లీగల్గా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో కాకపోతే అప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. డేటా వాల్యూమ్ అంటే ఏంది, డేటా వాల్యూమ్ని లార్జ్ అనేది ఉండాలి. డేటా వాల్యూమ్ లార్జ్ ఉందనుకో అప్పుడు ఏమవుతుంది, లార్జ్ డేటా వాల్యూమ్ ఉంటే లార్జ్ డేటా ఉంటే రికార్డ్స్ని అంటే ఏమంటారు స్టోర్ చేయడం, సెక్యూర్ చేయడం కష్టమవుతుంది. అదొక ఛాలెంజ్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ టెక్నిక్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ ట్రస్ట్ వర్ది రికార్డ్స్. కొన్ని ట్రస్ట్ వర్ది రికార్డ్స్ని ఎన్ష్యూర్ చేయడానికి టెక్నిక్స్ ఏంది, ఫస్ట్ డిజిటల్ సిగ్నేచర్స్ వాడుకో, హ్యాష్ ఫంక్షన్స్ వాడుకో, యాక్సెస్ కంట్రోల్ వాడుకో, డేటా ఎన్క్రిప్షన్ వాడుకో, రెగ్యులర్ బ్యాకప్స్ యూజ్ చేసుకో, రెగ్యులర్గా బ్యాకప్ చేసుకో, ఓకేనా. ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ పెంచుకో మొత్తం అందరికీ. నెక్స్ట్ రెగ్యులర్గా లాగ్స్, ఆడిట్స్ ఇవన్నీ ఎవడెవడు వస్తుండే, ఎవడెవడు దాన్ని వాడుతుండే, ఏం చేస్తుండే అదంతా లాగ్స్ చూసుకో, ఆడిట్స్ చేసుకో. నెక్స్ట్ డేటాను బ్యాకప్ చేసుకో, డిజాస్టర్ రికవరీ చూసుకో, ఓకేనా. ఇవన్నీ నువ్వు సైడ్ రీడింగ్ గుర్తుంచుకొని పోయి సొల్లు రాసాయి. ఇవి సైడ్ రీడింగ్ రాసినాక దీనికి ఒక 1-2 లైన్స్ రాసి నీకు కూడా మార్కులు ఫుల్ వేసేస్తారు, ఓకేనా. ఇది నా గ్యారంటీ కాబట్టి చూసుకో, నువ్వు ఇవి నేర్చుకోబో కంపల్సరీ. డన్. నెక్స్ట్ damage quarantine and recovery in data processing. It is an essential process in data processing systems aimed at minimizing impact of security breaches, system failures or malware attacks. ఇది ఏంద్రా అంటే ఇది దేనికి వాడతాం, డ్యామేజ్ క్వారంటైన్ అండ్ రికవరీ అంటే ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఇన్ డేటా ప్రాసెసింగ్లో ఇది ఎసెన్షియల్ ప్రాసెస్. ఎందుకు, ఇట్ ఎయిమ్స్ అట్ మినిమైజింగ్ ఇంపాక్ట్ ఆఫ్ సెక్యూరిటీ బ్రీచెస్, సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఆర్ మాల్వేర్ అటాక్స్. ఒకవేళ మాల్వేర్ అటాక్స్ అయినా, సిస్టమ్ ఫెయిల్యూర్స్ అయినా, సెక్యూరిటీ బ్రీచ్ అయినా వాటి ఇంపాక్ట్ తగ్గడానికి ఇది నువ్వు వాడుతావు అంట, ఓకేనా. దీస్ టెక్నిక్స్ హెల్ప్ ఇన్ ఐసోలేట్ థ్రెడ్స్, ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ అండ్ రిస్టోర్ దెమ్ ఫంక్షనాలిటీ. ఇది ఏం చేస్తారా అంటే వచ్చిన థ్రెడ్స్ని ఐసోలేట్ చేసి ఫర్దర్ డ్యామేజ్ కానియకుండా ఆపేసి ఏం చేస్తాయి, ఆ సిస్టమ్ ఫంక్షనాలిటీని మళ్ళీ రీస్టోర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ లైక్ కరోనా. ఇప్పుడు నీకు కరోనా వస్తే నీకు క్వారంటైన్లో వేసేస్తారు. ఎందుకు, వేరేనికి అంటకూడదని. నీది మొత్తం అది తగ్గిపోయినాక నీకు టెస్టులు చేసి మందులు ఇచ్చి అది మొత్తం తగ్గిపోయినాక నీకు మళ్ళీ వేరే వాళ్ళతో కలవనిస్తారు, ఓకేనా. నిన్ను మళ్ళీ వాపస్ తీసుకొస్తారు, నేను బ్యాకప్ చేస్తారు, అంతే. ఇది కూడా అంతే, ఓకే. డ్యామేజ్ క్వారంటైన్ అంటే ఏంది, ఇట్ ఇన్వాల్వ్స్ ఐసోలేటింగ్ ఎఫెక్టెడ్ కాంపోనెంట్స్ ఆర్ డేటా విత్ ఇన్ అ సిస్టమ్. ఏవైతే ఎఫెక్టెడ్ కాంపోనెంట్స్ ఆర్ డేటా ఉన్నాయో అటాక్స్ వల్ల వాటిని ఐసోలేట్ చేసేస్తాయి, ఓకేనా. టు ప్రివెంట్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్. అక్కడ నుంచి ఇంకా వేరే వాటికి స్ప్రెడ్ కాకుండా వాటిని ఐసోలేట్ చేసి సచ్ యాజ్ మాల్వేర్ ఆర్ డేటా కరప్షన్. సో కీ టెక్నిక్స్ ఫర్ క్వారంటైన్కి కీ టెక్నిక్స్ ఏంది, నెట్వర్క్ సెగ్మెంటేషన్ చేస్తుంది. నెట్వర్క్ సెగ్మెంటేషన్ అంటే ఏంది, డివైడింగ్ నెట్వర్క్ ఇంటూ సెక్యూర్ సెగ్మెంట్స్ టు ఐసోలేట్ కాంప్రమైజ్డ్ ఏరియాస్. నెట్వర్క్ని నీకు సెక్యూర్ అంటే సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి ఏం చేస్తుందిరా అంటే ఇంటూ సెక్యూర్ సెగ్మెంట్స్ టు ఐసోలేట్. అంటే ఈ సెగ్మెంట్ని సెక్యూర్ చేస్తుంది. అంటే ఇందులో ఏం లేదు. ఫర్ సపోజ్ ఇది ఏమంటారు కాంప్రమైజ్ ఏరియా అనుకో, దీన్ని ఒక్కదాన్ని క్వారంటైన్లో వేసేస్తుంది అట్లా, ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.
నెక్స్ట్ శాండ్ బాక్సెస్ అంటే ఏంది? రన్నింగ్ పొటెన్షియల్లీ మలీషియస్ కోడ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ టు అబ్జర్వ్ ఇట్స్ బిహేవియర్ వితౌట్ ఎఫెక్టింగ్ రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్. శాండ్ బాక్సెస్ అంటే ఏం లేదు బ్రో, సింపుల్ చెప్తా నీకు. ఏందిరా అంటే నువ్వు పొటెన్షియల్లీ మలీషియస్ కోడ్ని ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో రన్ చేసి దాని బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తావు. అట్లా ఒక పొటెన్షియల్ మలీషియస్ కోడ్ని ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లోనే ఎందుకు చేస్తావురా అంటే సో దట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఒకవేళ అది మెలిషియస్ కాలేదనుకో, వెరీ గుడ్, నువ్వు తీసుకొచ్చి సిస్టంలో వాడుకోవచ్చు. అదే మెలిషియస్ అని తేలింది అనుకో, అది నువ్వు ఒకవేళ డైరెక్ట్ సిస్టంలో వాడుంటే నీకు మొత్తం సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుండే. కాబట్టి ఇట్లా చేసింది బెటర్ అంటుండు అది. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రూజన్ డెసిషన్ సిస్టమ్స్. ఎవడన్నా ఇంట్రూజన్స్ వచ్చిందనుకో వాటిని ఈ డిటెక్షన్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఇంట్రూజన్స్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. నీకు ఒకవేళ ఒక ఎండ్ పాయింట్ అనేది వస్తుందనుకో ఆ సిస్టంలో ఉన్న ఆ డేటాని నువ్వు ఎండ్ పాయింట్ని చూస్ చేసుకొని దానికి రెస్పాన్స్ అనేది క్యాల్కులేట్ చేసుకొని రెస్పాన్స్ అనేది ఇస్తావు. ఎట్లా ఎందుకురా అంటే ఆ డేటా అక్కడి వరకు అయిపోయి నీకేం చేస్తుంది, మలీషియస్ కోడ్స్ని లేకపోతే అట్లాంటివన్నీ నీకు ఎఫెక్ట్ కావు. ఎండ్ పాయింట్ అయితేనే అయిపోతుంది అది. ఓకేనా. నెక్స్ట్ డ్యామేజ్ రికవరీ అంటే ఇది. ఇట్ ఇన్వాల్వ్స్ రిస్టోరింగ్ సిస్టమ్స్ అండ్ డేటా టు సెక్యూర్ అండ్ ఆపరేషనల్ స్టేట్ ఆఫ్టర్ అన్ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ అయినాక వాటిని మళ్ళీ సెక్యూర్ చేయడానికి ఆపరేషనల్ స్టేట్లోకి తీసుకురావడానికి కీ టెక్నిక్స్ ఏంది? డేటా బ్యాకప్స్ యూజ్ చేస్తావు, డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ యూజ్ చేస్తావు. ఫోరెన్సిక్ అనాలిసిస్ అంటే ఏంది? ఐడెంటిఫైయింగ్ రూట్ కాజ్ టు ప్రివెంట్ ఫ్యూచర్ అకరెన్సెస్. అంటే ఏంది? ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే ఏమవుతుంది అంటే నీకు దేనివల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అది ఇంకోసారి అక్కర్ కాకుండా చూసుకుంటావు ఆ ప్రాబ్లమ్ని వస్తే. నెక్స్ట్ ప్యాచ్ మేనేజ్మెంట్ అంటే ఏంది? అప్లయింగ్ సెక్యూరిటీ ప్యాచెస్ టు ఫిక్స్ వల్నరబిలిటీస్ ఎక్స్ప్లాయిటెడ్ డ్యూరింగ్ ద ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ అనేది ఏ వల్నరబిలిటీస్ని నీకు ఎక్స్ప్లాయిట్ చేసింది వాటన్నిటిని కనుక్కొని వాటిని ప్యాచ్ చేసేస్తావు. అంటే ఏంది? ఇంకోసారి చేయనీయకుండా చేసేస్తావు. క్వారంటైన్ అండ్ రికవరీ వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లో ఎట్లా నడిచింది అంటే ఫస్ట్ డిటెక్షన్ చేస్తుంది దేని అనామలీస్ని, బ్రీచెస్ని. దాని తర్వాత క్వారంటైన్ చేస్తుంది ఐసోలేటెడ్ ఎఫెక్టెడ్ కాంపౌండ్స్. తర్వాత అనాలిసిస్ చేస్తుంది, ఇన్వెస్టిగేట్ నేచర్ ఆఫ్ డ్యామేజ్. రికవరీ చేస్తుంది, రిస్టోర్ సిస్టమ్స్ యూజింగ్ బ్యాకప్స్. తర్వాత రిమీడియేషన్ చేస్తుంది. అంటే ఏంది? అప్లై ప్యాచెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్స్ని అప్లై చేసి ఇంకోసారి కాకుండా చూసుకుంటుంది. పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ. ఎవాల్యుయేట్ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ అయిపోయింది కదా, ఆ ఇన్సిడెంట్ ఎంతగానో నీకు ఎఫెక్ట్ అయింది లేకపోతే ఎఫెక్ట్ చేసింది అదంతా ఎవాల్యుయేట్ చేస్తావు. అండ్ అప్డేట్ సెక్యూరిటీ మెజర్స్. ఇంకోసారి ఆ ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా ఏమేమి మెజర్స్ వాడుకోవచ్చు అవన్నీ అప్డేట్ చేసుకుంటావు. అంతే. దీంతో ఇది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ 4th యూనిట్ లాస్ట్ టాపిక్ హిపోక్రటిక్ డేటాబేసెస్. దే ఆర్ డిజైన్ టు ఎన్ఫోర్స్ ప్రైవసీ పాలసీస్ డైరెక్ట్లీ విత్ ఇన్ డేటాబేస్ సిస్టమ్. ఇవి ఏంటంటే హిపోక్రటిక్ డేటాబేసెస్ దే ఆర్ డిజైన్ టు ఎన్ఫోర్ ప్రైవసీ పాలసీస్. ప్రైవసీ పాలసీస్ అంటే ఏంది? కొన్ని ప్రైవసీని కాపాడే పాలసీస్. ఓకేనా. ఆ పాలసీస్ ఏం చేస్తారంటే ప్రైవసీని కాపాడతాయి. ప్రైవసీ పాలసీస్ డైరెక్ట్లీ విత్ ఇన్ డేటాబేస్ సిస్టమ్. ఆ డేటాబేస్ సిస్టంలో డైరెక్ట్గా నీకు ప్రైవసీ పాలసీస్ అనేవి ఎన్ఫోర్స్ అవుతాయి. ఎన్ష్యూరింగ్ ద రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటా. అప్పుడు ఏం చేస్తే ఆ ప్రైవసీ పాలసీస్ ఏం చేస్తారా అంటే ఆ పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటా ఉంటాయి చూడు వాటిని మేనేజ్ చేస్తాయి అనమాట. బయట నుంచి ఇది అటాక్స్కి గురి కాకుండా కాపాడతాయి. అవే ప్రైవసీ పాలసీస్. ప్రైవేట్గా ఉంచుతాయి. ఓకేనా. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై హిపోక్రాటిక్ ఓత్ ఎంఫసైజింగ్ డూ నో హార్మ్ టు డేటా ప్రైవసీ. అంటే ఏంది? ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లొచ్చిందిరా అంటే హిపోక్రాటిక్ ఓత్ అనేది తీసుకున్నారు. అదేం చేస్తుంది? డూ నో హార్మ్ అనేది యూజ్ అవుతుంది. డూ నో హార్మ్ దేనికి? డేటా ప్రైవసీకి డూ నో హార్మ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కీ ప్రిన్సిపల్స్ ఫాలోడ్ ఆర్. కొన్ని కీ ప్రిన్సిపల్స్ వాడతారు. అదేంద్రా అంటే పర్పస్ స్పెసిఫికేషన్ అంటే డేటా కలెక్టెడ్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్. నువ్వు ఏ స్పెసిఫిక్ పర్పసెస్ కోసం నీకు డేటా కావాలో వాటి కోసం తప్పితే ఎక్స్ట్రా వాటి కోసం నువ్వు కన్సిడర్ చేయ డేటాని. ఓకేనా. నెక్స్ట్ కన్సెంట్ ఫర్ డేటా యూజేజ్. డేటా యూజ్ చేయడానికి నువ్వు కన్సెంట్ ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ యూజర్, లేకపోతే నువ్వు డేటా అనేది యూజ్ చేయలేవు. నెక్స్ట్ లిమిటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటాని లిమిటెడ్గానే నువ్వు కలెక్ట్ చేయొచ్చు సేమ్ దీనిలాగా. ఓకే. దేనికోసం వాడాలనుకుంటున్నావు దానికోసం లిమిటెడ్గానే యూజ్ చేయొచ్చు. దాని తర్వాత సేఫ్టీ. తీసుకున్న డేటాని సేఫ్టీగా ఉంచాలి, సేఫ్టీగా నీకు ప్రొవైడ్ చేయాలి, మళ్ళీ సేఫ్టీగా వాపస్ పంపించాలి. నెక్స్ట్ ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ ఇన్ డేటా కవరేజ్. నీకు ఏమేమి డేటా తీసుకుంటున్నావు, అదేంది, ఆ డేటా కలెక్షన్ ఎట్లా చేసుకుంటున్నావు, దాని యూజ్ ఎట్లా చేసుకుంటున్నావు, అదంతా ఓపెన్గా ఉండాలి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి మొత్తం. నెక్స్ట్ కరెంట్ కేపబిలిటీస్ ఏంది? హిపోక్రటిక్ డేటాబేసెస్ అంటే ప్రైవసీ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ని చేస్తుంది అనమాట. అంటే ఏంది? ప్రైవసీ పాలసీస్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. నెక్స్ట్ డేటా యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంది? ఎవరెవరు ఈ డేటాని యాక్సెస్ చేయాలి, కంట్రోల్ చేయాలనేది చూపిస్తుంది. నెక్స్ట్ పర్పస్ బేస్డ్ యాక్సెస్ అంటే ఏంది? క్వెరీస్ మస్ట్ స్పెసిఫై అంటే
అది ఎందుకు వాడుతున్నావు, ఆ యాక్సెస్ ఎందుకు కావాలి నీకు, ఆ యాక్సెస్ నీకు ఎందుకు కావాలనేది నువ్వు స్పెసిఫై చేసి క్వెరీ చేసి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆడిటింగ్ అండ్ అకౌంటబిలిటీ, అంటే నువ్వు లాగ్స్ మెయింటైన్ చేయాలి, అకౌంటబిలిటీ తీసుకొని నీకు మొత్తం ఎవడెవడు వచ్చి ఏమేమి చేస్తుండు, ఏమేమి అవుతుంది అదంతా నువ్వు ప్రాపర్ డేటా మెయింటైన్ చేస్తే నీకు అటాక్స్ అనేవి కావు. ఓకేనా. నెక్స్ట్ అనానిమైజేషన్ అంటే అనానిమైజేషన్ టెక్నిక్స్ అంటే డేటా మాస్కింగ్, టోకెనైజేషన్. ఒకవేళ సెక్యూరిటీ అటాక్ అవుతుంది అని అనిపించినప్పుడు నీకు సెన్సిటివ్ డేటా నువ్వు డేటా మాస్కింగ్ చేయాలంటే నువ్వు కప్పెట్టేయాలన్నమాట. చెద్దరు కప్పి పంపించినట్టు దొంగతనంగా పంపించాలి. ఓకేనా, మాస్క్ లేసి. టోకెనైజేషన్ అంటే వాటిని చిన్న చిన్న స్ట్రింగ్స్గా డివైడ్ చేసి టోకెన్స్ లాగా పంపించాలి, అర్థం కాకుండా కోడ్ లాంగ్వేజ్ లాగా. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమేమి ట్రెండ్స్ రావచ్చు, ఫ్యూచర్లో ఏమేమి వాడచ్చు. ఫస్ట్ ఏఎంఎల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయొచ్చు. ఏఎంఎల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఇంటెలిజెంట్గా థ్రెట్స్ని, అనామలీస్ని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లాక్ చైన్ని ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎట్లా బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ చేసి ఇమ్యూటబుల్ లాగ్స్ని యూజ్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీని పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఫైన్ గ్రెయిన్డ్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్. ఫైన్ గ్రెయిన్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ అంటే నీకు ఇష్టం వచ్చిన పాలసీస్ ఇష్టం వచ్చినట్టు అసైన్ చేయదు, మెల్లగా మొత్తం అన్నీ చూసుకొని ఫైన్గా, అంటే ఏంది నీకు డౌన్ టు ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసి అప్పుడు నీకు పాలసీ అనేది ఎన్ఫోర్స్ చేస్తుంది. నెక్స్ట్ డీసెంట్రలైజ్ డేటా మేనేజ్మెంట్ అంటే సెల్ఫ్ కంట్రోల్. యూజర్ అనేటోడే వానంతలు వాడే సెల్ఫ్ సావరెన్గా కంట్రోల్ చేసుకుంటాడు వాడే మొత్తం మోడల్స్ని. ఓకేనా. నెక్స్ట్ రియల్ టైం ప్రైవసీ పాలసీ అంటే ఏంది, కంటిన్యూస్గా ప్రైవసీ పాలసీస్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, రియల్ టైంలో. ఎందుకురా అంటే అవి ప్రాపర్గా నీకు పర్సనల్ డేటాని మేనేజ్ చేస్తున్నాయా లేవా, ఆ ప్రైవసీ పాలసీస్ ఎట్లున్నాయి, ఎవడన్నా వచ్చి నీకు చేంజెస్ చేస్తున్నా, మోడిఫికేషన్స్ చేస్తున్నా, అన్ని కరెక్టే ఉన్నాయా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది కంటిన్యూస్గా రియల్ టైంలో. ఓకేనా. దీంతో నీ 4th యూనిట్ కూడా అయిపోయింది. ఇది పిల్ల బచ్చ యూనిట్, ఓన్లీ సైడ్ నేర్చుకో అయిపోతుంది ఇది. ఓకే, డన్, పరిసమాప్తం.